టీమిండియా టీ20 ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలిచిన తర్వాత ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. 150 కోట్ల భారతీయులు క్రికెట్ని ఒక మతంలా భావిస్తారు. ప్లేయర్స్ని దేవుళ్లాగా కొలుస్తారు. మ్యాచ్ ఏ దేశంలో పెట్టినా తండోపతండాలుగా ప్రజలు కదిలి వస్తారు. అలాంటి దేశం ప్రపంచ కప్ సాధిస్తే భారీ ఊరేగింపులు, ప్రధానమంత్రులతో డిన్నర్లు మామూలుగా ఉండదు. అదే మేము గెలుచుంటే మా ప్రధానమంత్రి ఒక ట్వీట్ పెట్టి సరిపెట్టుకునేవాడు. నిజానికి ఇంగ్లాండ్ దేశం అభివృద్ధి చెందిన దేశం. టీమిండియా అభివృద్ధి చెందుతున్న దేశం. అలాంటి దేశంలోనే క్రికెట్కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. వరల్డ్ కప్ గెలిచిందో లేదో భారత ప్లేయర్లకి బీసీసీఐ 135 కోట్ల భారీ నజరానాను ప్రకటించింది. నిజానికి క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్లో అయినా ఆ క్రికెట్కి ఇండియాలో ఉండే ఆదరణ ఇంగ్లాండ్లో ఉండదు. ఇండియా వంటి దేశాలు ప్రపంచ కప్ సాధిస్తేనే క్రికెట్కి మంచి భవిష్యత్తు ఉండిద్దని నేనైతే చెప్తున్నాను అని వ్యాఖ్యానించాడు బెన్ స్టోక్స్. తను ఇంకా మాట్లాడుతూ 2023లో వన్డే వరల్డ్ కప్ టీమిండియా ఫైనల్ ఓడిపోయినప్పుడు ఏకంగా ప్రధానమంత్రి ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ అందరితో కలిసి ఒకసారి వాళ్ళలో కాన్ఫిడెన్స్ ని పెంచే ప్రయత్నం చేశారు. దీన్ని బట్టే తెలుస్తుంది టీమిండియాలో క్రికెట్ కి ఎంత ప్రాధాన్యత ఇస్తారో. ఇంకా తను మాట్లాడుతూ విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే టీ20 ఫార్మాట్ లో వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించే ముందల వాళ్ళ దేశానికి వరల్డ్ కప్ పంపించి రిటైర్ అవ్వడం చాలా గర్వకారంగా ఉంటుంది ఏ ప్లేయర్కైనా. ఆ విషయంలో మాత్రం రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ చాలా అదృష్టవంతులు అని వ్యాఖ్యానించాడు. ఇక టీమిండియన్ ప్లేయర్స్ గురించి చెప్పుకోవాలంటే వాళ్ళ ప్లేయర్స్ పడిన కష్టం అంతా ఇంత కాదు. ప్రతి మ్యాచ్ లో కూడా చాలా అద్భుతంగా ఆడారు. అన్ని వన్ సైడెడ్ మ్యాచ్లే చూసాం ఈ టోర్నమెంట్ మొత్తం మీద. ఒక ఫైనల్ మ్యాచ్ తప్పితే ఫైనల్లో టీమిండియన్ ప్లేయర్స్ ఒత్తిడిని ఎదిరించి విజేతగా నిలిచారు. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ ఒక టఫ్ మ్యాచ్. ఏ దేశమైనా గెలిచే అవకాశం అయితే ఉండింది.